సిటీలో ఫ్యాషన్ కల్చర్ పెరుగుతోంది. ట్రెండీగా ఉండేలా డ్రెస్అప్ అవుతున్నారు సిటీ పీపుల్. మార్కెట్లో వచ్చే లేటెస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతున్నారు. కొత్తగా వస్తున్న విదేశీ ఫ్యాబ్రిక్స్, ఫ్యాషన్ డిజైన్స్ ఫాలో అవుతున్నారు. చేనేత కళాకారులు ఎంతో కష్టపడి హ్యాండ్మేడ్తో తయారు చేస్తున్న హ్యాండ్లూమ్ కలెక్షన్స్ పై జనంలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ పెరుగుతోంది. డ్రెస్సెస్ పై సిటీ జనం ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారు. రెగ్యులర్ గా మార్కెట్ లో దొరికే డ్రెస్లతో పాటు చేనేత వస్త్రాలపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనర్స్ కూడా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ తోనే కొత్త కొత్త డిజైన్స్ తయారు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా హ్యాండ్లూమ్ కి క్రేజ్ తెచ్చేందుకు దేశవ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టింది. ఢిల్లీ, ముంబై సిటీస్ లో ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్లతో స్పెషల్ గా ఫ్యాషన్ వీక్లని ఏర్పాటు చేయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హ్యాండ్లూమ్ కు ప్రాధాన్యత ఇస్తోంది. చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు అవేర్నెస్ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. చేనేత సహకార సంఘం టెస్కో కొత్తగా పీతాంబరి లేబుల్ ను లాంచ్ చేసింది. అందరికీ అవగాహన పెంచుతూ చేనేత వస్త్రాలకు ఆధునికతను జోడిస్తే డిమాండ్ మరింత పెరుగుతుందన్నారు మంత్రి కేటీఆర్. సినీ ప్రముఖులు కూడా హ్యాండ్లూమ్ ని ప్రోత్సహించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం నిజంగానే చేనేత కార్మికులకు అండగా నిలబడాలి అంటే వారు ఉత్పత్తి చేసే గుడ్డకి దానికి తగిన మార్కెట్ భద్రత, దానికి తగిన కొనుగోలు జరిగితే తప్పకుండా న్యాయం జరుగుతుంది. తద్వారా ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకి కంటిన్యూ అయ్యేదానికి, ఇంకా మెరుగుపరుచుకునే దానికి తమ కళని అవకాశం లభిస్తుందనే ఒక ఆలోచన వచ్చింది. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు వారందరూ కూడా విధిగా వారంలో ఒక్కసారైనా చేనేత వస్త్రాలు ధరించాలని చాలా మంచి ఆదరణ కూడా కనబడతా ఉంది. మరి ఫ్యాషనబుల్ ప్రొడక్ట్స్ మనం తీసుకొచ్చే క్రమంలో చేనేతలో కూడా మంచి మార్కెట్ ఓరియంటెడ్ ఫ్యాషనబుల్ క్లోదింగ్ తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. మన హుందాతనాన్ని పెంచే హ్యాండ్ మేడ్ దుస్తుల వాడకం మెట్రో సిటీస్ లో పెరుగుతోంది. ఇవి సౌకర్యంగా ఉండటంతో పాటు చేతితో తయారు చేసినవి కూడా. పైగా కెమికల్ ఫ్రీ కలర్స్ తో చేనేత వస్త్రాల్ని తయారు చేస్తారు. ఎలాంటి చమక్లు, ఆర్భాటం లేకుండా సింపుల్ డిజైన్స్ తో ఎకో ఫ్రెండ్లీగా ఉండే చేనేత వస్త్రాలు జనం మనసు దోచుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాల చేనేత కాటన్, సిల్క్ వస్త్రాల ఎక్స్పోలు నగరంలో పెరుగుతున్నాయి. ఎక్స్పోలతో హ్యాండ్లూమ్ కలెక్షన్ కి క్రేజ్ వస్తోందంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. చాలా బాగుందమ్మా. ఈ 30 years నుంచి మొదట్లో మేము క్రాఫ్ట్స్ కౌన్సిల్ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ఎగ్జిబిషన్ అప్పుడు అబ్బాయి మొతక చీరలా ఎవరు కడతారండి అన్నారు అందరూ. ఇప్పుడు ఎవరు ఒంటి మీద చూసినా ఈ చీరలే ఉందన్నమాట. డిమాండ్ చాలా పెరిగింది. వాళ్ళకి నచ్చితే, క్వాలిటీ బాగుంది అనుకుంటే ప్రైస్ కూడా వాళ్ళు వెనకాడలేదన్నమాట. సో వీవర్స్ కూడా ఇప్పుడు ధైర్యం వచ్చింది. వాళ్ళు మంచిది కొత్త రకం కనుక నేస్తే తప్పకుండా దాని ధర పలుకు వస్తుంది అని. ఫ్యాషన్ స్టూడెంట్స్ కూడా చేనేత వస్త్రాలపై జనంలో చైతన్యం పెంచుతున్నారు. అకాడమిక్ ఇయర్ షోలో భాగంగా చేనేత ఫ్యాబ్రిక్స్ తో డిజైన్ చేసిన దుస్తులు ధరించి మోడల్స్ తో ర్యాంప్ పై ప్రదర్శించారు. These are all hand block printed stuffs. It is done by the artisans. We go to the artisans and we probably work with them, get the things done with each block and color combinations and create home block products. These are all colored polysilk fabrics on which the printing is being done, and then they are manufactured into the articles and then brought into the market. Amazing response. I think people really love. Now they want such, contemporary look for their home. And hence the collection, of course, we had a great response from them. Foreign students kuda handloom dressలకు ప్రమోషన్ కల్పిస్తున్నారు. కేవలం డ్రెస్లే కాకుండా హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ, హోమ్ ఫర్నిషింగ్స్ ని కూడా చేనేత మెటీరియల్ తో రూపొందిస్తున్నారు కళాకారులు.